ఈ రోజు వచ్చిన ఆలయం చాలా స్పెషల్. ఎందుకు అంటే ఇక్కడ సాయిబాబా మనని మాట్లాడే విగ్రహాన్ని చూడబోతున్నాము. గోమయంతో చేసింది. ఇదేంటంటే దీని మీద మనం ఫోన్ ఇట్లా పెట్టినప్పుడు ఫోన్ నుంచి ఏదైతే రేడియేషన్ విడుదలవుతుందో అది రాకుండా ఇది గోమయంది కాపాడుతుందంట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి మామూలుగా మనుషులు ఎట్లా అయితే పెళ్లి చేసుకుంటారో జీలకర్ర, బెల్లం, సూత్రం, మంగళసూత్రం ఇవన్నీ కూడా రెడీ చేశారండి. ముందుగా నవగోవుల్ని దర్శించుకొని సాయిబాబా లోపలికి వెళ్ళేటట్టుగా వీరు బయటే మనకి ఎంట్రన్స్ లోని ఈ గోశాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి కూర్చొని ఉన్న సాయిబాబా పాదాల్లోంచి గంగా జలం వస్తున్నట్టుగా మనకి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సాయిబాబా నిజంగానే మనల్ని చూస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయి. అంటే అన్నప్రసన్నాలు అనేవి వేరే వేరే గుళ్ళలో చేస్తూ ఉంటారు. ఇక్కడ సాయిబాబా సన్నిధిలో చేయడానికి కారణం ఉంది. నమస్తే, ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం అంటే ప్రతి గురువారం ఒక సాయిబాబా ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఈ రోజు వచ్చిన ఆలయం చాలా స్పెషల్. ఎందుకు అంటే ఇక్కడ సాయిబాబా మనని మాట్లాడే విగ్రహాన్ని చూడబోతున్నాము. మరి ఇక్కడ చింతపల్లి దగ్గర ఉన్న ఈ సాయిబాబా ఆలయం ఎంతో ప్రాచుర్యం చెందింది. ఈ ఆలయం ఏంటంటే మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. పెద్ద వెతుక్కునే పని కూడా లేదు. అయితే ఈ ఆలయం ఎంట్రన్స్ లోనే మనకి గోశాల అనేది చూసుకోవచ్చు. భక్తులు కూడా గురువారం కావడంతో చాలా మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. గోశాల కూడా మనకి ఎంట్రన్స్ లోనే ఉంది. చూడండి ఈ గోవులు ఎంత చక్కగా అసలు ఇదిగా ఉన్నాయి. మనం మరి లోపల ఇంకా ఏమేమి ఆలయాలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూపిస్తాను మీకు, రండి. అంటే మనకి ప్రతి ఆలయంలో గోశాలలు ఉంటాయి కానీ మనకి లోపల ఉంటాయి. ఇవేంటంటే మనకి ఎంట్రన్స్ లోనే ఉంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే నవగో ప్రదక్షిణ. గోమాతని మనం విశ్వ హిందూ మాతగా కొలుస్తూ ఉంటాము. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువు తీరై ఉన్నారని మనం వింటూ ఉన్నాము. అందుకే వీరు ముందుగా నవగోవుల్ని దర్శించుకొని సాయిబాబా లోపలికి వెళ్ళేటట్టుగా వీరు బయటే మనకి ఎంట్రన్స్ లోనే ఈ గోశాలని ఏర్పాటు చేశారు. ఈ గోశాలకి శ్రీ సాయి కృష్ణ గోకులం అనే పేరు కూడా పెట్టారు. మనం చూసుకోవచ్చు, శ్రీకృష్ణుని విగ్రహాన్ని కూడా మధ్యలో పెట్టి ఈ చుట్టూ మనకి గోవులను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది నిజంగా ఏ ఆలయంలో చూడలేదు, అంత అద్భుతంగా ఉంది. మరి భక్తులంతా కూడా సిద్ధంగా ఉన్నారు గోపూజకి. మరి ఆ గోపూజలో మనం కూడా పాల్గొందాము, పదండి. గోవు యొక్క విశిష్టత ఏంటనేది మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అంటే గోమాత విశ్వమాత అంటూ ఉంటారు. మీరు ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ లోనే గోశాలను పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మీరు చేసిన పూజ ఏంటి ప్రయోజనం అనేది? శ్రీ గోమాత్రే నమః. శ్రీ సాయి చింతపల్లి సాయి సన్నిధి దేవాలయంలో శ్రీ సాయి కృష్ణ గోకులం
అనే పేరుతోటి మన దేవాలయంలో 400కి పైన గోమాతలు, చిన్న చిన్న లేగదూడ, పాలు తాగే లేగదూడలు, పాలిచ్చే తల్లులు, వృద్ధాప్యంలో ఉన్న గోమాతలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా దేవాలయం వారే మెయింటైన్ చేస్తున్నారు. మరి గోమాత అంటే ముక్కోటి దేవీ దేవత స్వరూపం. గోమాతలో ప్రత్యక్షంగా దేవతలు కొలువై ఉంటారన్నమాట. అంటే గోమాతకి మనం ఒక్క ప్రదక్షిణం చేసినా ఈ భూమండలంలో ఉన్నటువంటి పుణ్యనదులు, పుణ్యక్షేత్రాల్లో పుణ్యనదుల్లో స్నానమాచరించి పుణ్యక్షేత్రాల్లో దేవతలకు దర్శనం చేసుకున్నంత ఫలితం ఒక్క గోమాతకి ప్రదక్షిణం చేయడం తోటే జరుగుతుంది అన్నమాట. మరి ఇక్కడ చూస్తే 9 గోమాతలు, నవగో ప్రదక్షిణ అంటే 9 గోమాతలకి భక్తులు ముందు గుళ్ళోకి రాగానే మొదటిగా గోమాతల్నే దర్శించాలి. మన హిందూ సాంప్రదాయంలో మనం ఏ కార్యం తలపెట్టినా వినాయకుడి పూజ మొదలుగా చేస్తాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అసలు గోమాతకి పూజ చేయాలి. మనం గృహప్రవేశ సమయంలో కూడా మనం మొట్టమొదట వినాయకుడి పూజ కంటే ముందు మనం ఏం చేస్తాము? గోవునే గృహం లోపలికి తీసుకెళ్తాం. మరి గోవునే గృహం లోపలికి తీసుకెళ్తాం. మరి సాయి సన్నిధి, చింతపల్లి సాయి సన్నిధిలో కూడా అలాగే హిందూ రకమైనటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ముందరికి వెళ్ళాలనే ఉద్దేశంతో భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ముందు గోమాతని దర్శించాలి అనే ఉద్దేశంతో గోవుని తీసుకొచ్చారు. అలాగే మధ్యలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఉంచి ఈ 9 గోమాతల్ని ఇక్కడ ఉంచి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ గోమాతలకి ఒక ప్రదక్షిణ చేసుకొని లోపలికి రావడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో మనం చూసింది ఏంటంటే గోమాత విశ్వమాత అని మనం అంటూ ఉంటాం. ముక్కోటి దేవతలు కొలువు తీరై ఉన్నారు గోమాతలో. మరి ఆ నవ గోవుల్ని సందర్శించి ఒక ప్రదక్షిణ చేస్తే మనం విశ్వాన్నే చుట్టినంత ఫలితం దొరుకుతుందని పూజారి గారు మనకి చెప్పారు. మరి చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు గోమాతని పూజించడం అనేది. మరి గోమాత అయిపోయాక మనం అసలైన లోపలికి వెళ్దాము స్వామివారిని దర్శించుకోవడానికి. ఈ లోపల ఇంకా ఏమేమి ఆలయాలు ఉన్నాయి అవన్నీ విశేషాలు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే మనకి ఎంట్రన్స్ లోని గోమాతలు మనకి ఎదురవ్వడము ఏమో కానీ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. మరి లోపల ఇంకెంత బాగుందో చూపిస్తాను రండి. మనకి ఎంట్రన్స్ లో వినాయకుని విగ్రహం అయితే ముందుగా దర్శనం ఇస్తుంది. ముందు గణేశుని దర్శించుకొని తర్వాత మనం సాయిబాబా సన్నిధికి వెళ్దాము. ఇక్కడ ఏంటంటే మనకి సాయిబాబా దుని అయితే ఉంది. ఈ దునిలో ఇవి ఇక్కడ ఆవులు వేసిన గోపేడతో వీటిని తయారు చేస్తున్నారు. ఆ గోమయం కూడా ఎంతో మనకి ప్రాశస్త్యం చెందింది. అందరికీ తెలుసు. భోగి మంటలు ముఖ్యంగా వీటిని వేస్తూ ఉంటారు, పిడకలు అంటారు. మరి ఇవి మనం ఇక్కడ చూడండి ఇస్తున్నారు వచ్చే ప్రతి భక్తులకి. ఇదేనండి మనకి సాయిబాబా దుని. మనకి దుని ఎదురుగానే బాబా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎంత చక్కగా ఉందో చూడండి. విగ్రహం అయితే మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. బాబా గారు అంత చక్కగా దర్శనమిస్తున్నారు. ఆయన పక్కనే పళ్ళు ఫలాలు పెట్టినట్టు కూడా ఆయన పాదుకలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అచ్చంగా మనిషి చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. ఈ చెట్టు చూస్తున్నది మేడి వృక్షం అండి. ఇది దత్త చెట్టు అంటారు ఈ చెట్టుని. చాలా పెద్దది చూడండి. చెట్టు కూడా మేడికాయలు అక్కడక్కడ ఉన్నాయి. సో మనం మెయిన్ సాయిబాబా ఆలయానికి అయితే వెళ్తున్నాము. అసలు ఆలయం అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. షిరిడిని తలపించేలా అంత పెద్ద ఆలయం అన్నమాట. ఆలయ చుట్టుపక్కల కూడా వాతావరణం అంతా పచ్చటి చెట్లతో ఆకర్షణీయంగా ఉంది. ఆధ్యాత్మికతతో పాటు ఇక్కడ ఎవరైనా వచ్చి కాసేపు సేద తీరటానికి కూడా చాలా బాగుంది ఆలయం అంతా కూడా. नयनाय वरुणानंद सुते नीलाय
हरि गुण गाया ऐसा देवा वैदिकं करा अक्षय रूप अवतारा सर्वव्यापक सारा अनसुया कुमारा हमारे पिता संग्रहे आयुष्यस्यारम्भे विश्वे देवा सभा सदैति श्री नारायण वासुदेवाय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఇక్కడే ప్రసాదాలు తీసుకుంటారండి. అట్లాగే మనం ఎదురుగా చూస్తున్నది ఏంటంటే ఇక్కడ యంత్రాన్ని ప్రదర్శించి ఇక్కడ స్వామివారిని అయితే నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే మాట్లాడే సాయిబాబా విగ్రహం ఉంది. అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ మనకి ఏంటంటే గురుస్థానంలో జ్యోతులను వెలిగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రమిదిని తీసుకొని స్వామివారి దగ్గర వెలిగిస్తూ ఉంటారు. మరి ఇంకా ఆలయం లోపల ఇంకా చూపిద్దాం రండి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి గురువారము సహస్ర దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంటే 1008 దీపాలు వెలిగిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఓం అని చెప్పి ఇంకా సాయిబాబాకు సంబంధించిన ధునికి సంబంధించిన ఫోటో అవన్నీ కూడా ఇక్కడ ముగ్గు రూపంలో వేశారు. ఈ దీపాలన్నీ సాయంత్రం అయితే వెలిగిస్తూ ఉంటారు. అలాగే మనం ఇక్కడ ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. ఏంటంటే బాబా గారి మాటలు మనకి వినిపిస్తూ ఉన్నారు. ఆ విగ్రహాలు కూడా ఇక్కడ శయన రూపంలో బాబా ఉన్నారు. అట్లాగే ఒకటేమో కూర్చుని రూపంలో ఉన్నారు. ఆ విగ్రహాలు కూడా చూసొద్దాం రండి. ఇక్కడ శయన రూపంలో సాయిబాబా మనకి మనిషి రూపంలో ఉన్నట్టే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ మనకి ఆయన శరీరాన్ని చూస్తే మనిషి రూపం ద్వారా చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. చూడండి ఒక మనిషి పడుకున్నట్టుగానే ఉంది. శయన రూపంలో ఉన్నారు సాయిబాబా. అలాగే ఆయన సందేశాలు వినిపిస్తూ ఉన్నాయి. చెప్తూ ఉన్న ప్రవక్తలు కానీ ఏమైనా. ఇక్కడ మనకి కూర్చొని ఉన్న సాయిబాబా పాదాల్లోంచి గంగా జలం వస్తున్నట్టుగా మనకి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సాయిబాబా నిజంగానే మనల్ని చూస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయి. ఈ విగ్రహాలు అయితే సజీవ కళతో ఉట్టిపడుతున్నాయి. సాయిబాబా రూపంతో చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మనం చూసేది ఎప్పుడు పాలరాతి సాయిబాబాని చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మనిషి రూపంలో ఉన్న సాయిబాబాని చూస్తూ ఉన్నాం అనమాట. చాలా అద్భుతం అని చెప్పాలి. ఈ ఆలయం అంతా కూడా మనకి ఒక అద్భుతమే నిజంగా. ఎందుకు అంటే అన్ని కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. సాయిబాబా అంటే కేవలం పాలరాతి విగ్రహం కాకుండా మనకి ఇక్కడ ఆయనతో పాటు గోసాళ్ళు అట్లాగే మిగతా దేవుళ్ళను కూడా ఇక్కడ కొలువుదీరి పూజిస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం అయితే. సందర్శకులకి కొత్తగా చూడలేదు అనుకున్న వారికి ఇది ఒక మంచి చింతపల్లి సాయిబాబా ఆలయం ఒక గొప్ప అనుభూతినిస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ గో కళ్యాణం మనం ఎప్పుడు చూడలేదు. ఇన్ని ఆలయాలు తిరిగాం కానీ ఫస్ట్ టైం మనం గో కళ్యాణం కూడా చూసే గో వృషభ ఎద్దు వృషభ కళ్యాణాన్ని తిలకించే అదృష్టం మన ఆంధ్రప్రభ భక్తికి దక్కింది. మరి ఈ కళ్యాణాన్ని ఎందుకు చేస్తున్నారు? మనకి అయ్యగారు ఉన్నారు, వారితోనే మాట్లాడిచ్చేద్దాం. అయ్యగారు నమస్కారం అండి. గో వృషభ కళ్యాణం ఎందుకు చేస్తారు? ఈ రోజే ప్రత్యేకంగా ఎందుకు చేస్తారు? నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ భూమండలంలో చింతపల్లి సాయినాథ్ దేవాలయం చాలా గొప్పనైన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో విశేషంగా జరిగే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది గో వృషభ కళ్యాణము. ఎక్కడ ఏ ఆలయంలో ఎక్కడ జరిగినటువంటి గొప్పనైన కళ్యాణము ఈ చింతపల్లి సాయినాథ్ దేవాలయంలో ఆ దేవాలయ కమిటీ వాళ్ళంతా కూడా భక్తులందరి సౌకర్యార్థ కోసం వారు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేర్చిన సందర్భంగా గో వృషభ కళ్యాణాన్ని చేస్తామని స్వామివారి సన్నిధానంలో వాళ్ళు సంకల్పించుకుంటారు. ఆ సంకల్పం నెరవేరిన వెంటనే ఆ వృషభేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు, ఆ గోమాత సాక్షాత్ పార్వతీ అమ్మవారిగా భావించి వారి యొక్క కుటుంబంలో ఒక కోరిక నెరవేరిన సందర్భంగా ఈ సన్నిధానానికి వచ్చి పరమ పవిత్రమైనటువంటి సాయి సన్నిధానంలో వారి యొక్క నక్షత్రాన్ని బట్టి ఏ రోజైతే వారికి అనుకూలంగా ఉంటుందో ఆ రోజున ఈ క్షేత్రంలో గో వృషభ కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు. ఆ గో వృషభేశ్వరుడు అంటే సాక్షాత్ పరమశివుని యొక్క రూపము, గోమాత అంటే అమ్మవారి యొక్క స్వరూపము. అలాంటి కార్యక్రమం కళ్యాణం అంతా కూడా వారి గృహంలో శుభకార్యం నెరవేర్చిన సందర్భంగా వారి యొక్క మొక్కు తీర్చుకునే కార్యక్రమమే గో వృషభ కళ్యాణము. ఎవరైనా చేయొచ్చా?
ఇలాంటి కళ్యాణం అంతా కూడా ఎవరైనా చేయొచ్చు. కోరిక అనేది వారి యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. వారికి గృహం కావాలన్నా, ఇంట్లో శుభకార్యం నెరవేరాలన్నా, అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి సరైన సమయంలో వివాహం జరగాలన్నా, సరైన సమయంలో సంతానం కలగాలన్నా కూడా ఇలాంటి మొక్కులు మొక్కుంటారు. అలాంటి మొక్కులు అనేది ఆ గురు సన్నిధానంకి వెళ్ళి, అయ్యా సాయినాథుల వారు నాకు ఇలాంటి కోరిక నెరవేరితే తప్పకుండా నేను ఈ స్థానంలో ఈ గోవృషభ కళ్యాణాన్ని చేస్తా అని వారు మొక్కుకోవడం చేత వారికి ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరడం చేత వారంతా కూడా వారి కుటుంబ సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి ఇలాంటి గోవృషభ కళ్యాణం అంతా కూడా చాలా చక్కగా జరిపించుకుంటుంటారు వారంతా. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి మామూలుగా మనుషులు ఎట్లా అయితే పెళ్లి చేసుకుంటారో జీలకర్ర బెల్లం సూత్రం మంగళసూత్రం ఇవన్నీ కూడా రెడీ చేశారండి పెళ్లి చేయడానికి. కన్యాదానం కూడా ఉంటుందట. గో వృషభ కళ్యాణం అట్లా ఉంచేస్తారా తీస్తారా? ఉంచేస్తారు. అంటే అన్నప్రసన్నాలు అనేవి వేరే వేరే గుళ్ళలో చేస్తుంటారు. ఇక్కడ సాయిబాబా సన్నిధిలో చేయడానికి కారణం ఏంటి? సాయిబాబా సన్నిధిలో చేయడం మాకు ఇంత ముందుకి ఇక్కడ చాలా ఫేమస్ గా ఉంది కదా, అందరు చాలా మంది జనాలు వస్తారు. మా అబ్బాయి కూడా చేయించుకుందామని వచ్చినాం. నిత్యం వస్తూ ఉంటారా సాయిబాబా దగ్గరికి? అప్పుడప్పుడు వస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు మేము కేతపల్లి గ్రామం నుంచి వచ్చాం. మీరు చెప్పండి సాయిబాబా గురించి మీ మాటల్లో. మేము 10th అంటే ఒక 4 years నుంచి మేడం వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటుంది. మేము ప్రత్యేకంగా మేము కూడా ఒకసారి సాయిబాబా టెంపుల్ వేయించుకోవాలి, చాలా బాగుంది, అప్పటికిప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. అదే ఆశతోటి మేము చేయించుకుందామని వచ్చినాం మేడం. సాయిబాబా అంటే కొంచెం ఉంటుంది కాబట్టి వచ్చినాం మేము, దేవుని సన్నిధిలో బాగుంటుంది అనేసి. మనతోపాటు అయ్యగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి. అంటే చాలా మంది వేరే వేరే గుళ్ళు సరస్వతి అన్ని దేవాలయాల్లో కూడా చేస్తారు. అన్నప్రాసనలు కానీ అక్షరాభ్యాసాలు అన్ని చేసుకుంటారు. ఇక్కడ మనకేంటంటే మన దేవాలయంలో వచ్చిన భక్తులందరూ కూడా బాబాని దర్శనం చేసుకొని వారి యొక్క సంతృప్తితోటి వాళ్ళు ఇష్టపూరితంగా ఇక్కడికి వచ్చి వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు బాగా జరుగుతాయి అనమాట. మన దేవాలయంలో సుమారు ఇప్పటిదాకా 18 సంవత్సరాలు అయింది మన దేవాలయం కట్టి. సుమారు ఇప్పటిదాకా 10,000 పైన అన్నప్రాసనలు జరిగినాయి. మీ చేతుల మీదే జరుపుకుంటారు అంటే అందరూ చాలా అయ్యగారు, తలా ఒక్కొక్క అయ్యగారు చేస్తుంటాం అన్నమాట. నా తరఫున కూడా నేను కూడా ఒక సుమారు 4,000 మందికి చేస్తుంటాను అన్నప్రాసనలు. అలా ప్రతిరోజు కూడా మన దగ్గర అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. సంవత్సరానికి వచ్చి సుమారు ఒక 300-400 పైన అన్నప్రాసనలు జరుగుతాయి. అదేంటి అయ్యారు? అది బాబావారి కింద ఎర్త్ ఉండాలి కదా, ఆ యంత్రం స్థాపించేసినప్పుడు కింద నుంచి పై వరకు మట్టి తీసుకొని బాబాని పైన ప్రతిష్ఠ చేశారన్నమాట. యంత్రబలం కింద మన ఈ భూమిలోకి ప్రసరించి వచ్చిన భక్తులందరూ కూడా ఆ ఒక్క శక్తిని ప్రసరించాలి కాబట్టి ఇక్కడ నుంచి పైదాకా స్తూపంలాగా కట్టి దాని మీద బాబాని ప్రతిష్ఠ చేశారు. 2వ ఫ్లోర్ లో ఉంది కదా, 2వ ఫ్లోర్ లో ఉన్నప్పుడు మనకి ఎర్త్కి తగలాలి కదా, భూమి తగలాలి కాబట్టి యంత్రము కింద నుంచి పైదాకా భూమిని దాంట్లో మొత్తం అంతా మట్టిని నింపి దాని మీద బాబావారిని ప్రతిష్ఠ చేశారు. దాంట్లో బాబావారి శ్రీ యంత్రాన్ని పెట్టారు. ముకామున శ్రీధర స్వామీజీ అని మన ప్రపంచ వాసవి పీఠాధిపతి గారు వారు ఒక కరకమలతోటి ప్రతిష్ఠ జరిగింది. ఇదేనండి బాబాకి శ్రీ యంత్రాన్ని మనకి భూమిలో ప్రతిష్ఠించి స్వామివారు పైన 2వ ఫ్లోర్ లో ఉన్నారు కాబట్టి స్తూపం లాగా చేసి ఇచ్చారు. ఇదేమో సాయికోటి రాసిన వాళ్ళ స్తూపం అన్నమాట. ఇది కూడా ఇది చాలా 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 బాగుందండి. ఆలయం మొత్తం కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్న ముట్టించడం కూడా జరుగుతుందంటే నేను ఫస్ట్ టైం చూడడం. అలాగే గోకళ్యాణం, ఇలా ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ఒకటని చెప్పలేమన్నమాట. చాలా చాలా బాగుంది ఆలయం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, చూపిస్తాను. చింతపల్లిలో సాయినాథుడు ఉన్నాడని తెలిసిన చింతపల్లి సాయినాథుడిని దర్శించుకోవాలని మనం ప్రయత్నం చేసిన ఆయన పిలుపుంటేనే ఇక్కడికి రాగలుగుతాం. ఆయన పిలుపు మేరకు ఆయన ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతగా ఒక్కసారి మళ్ళీ చప్పట్లు కొడదాం. అందరు కూడా కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పాతగా ఉన్నవారు ఉన్నారు, ఎన్నోసార్లు వచ్చిన వారు కూడా ఉన్నారు. చింతపల్లి ఒక మారుమూల గ్రామం. 18 వసంతాల క్రితం చింతపల్లిలో సాయినాథుడు కొలువైనాడు. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని
2 తెలుగు రాష్ట్రాల భక్తులను ఇక్కడ పిలిపించుకొని ఎంతో మంది కన్నీళ్లను తుడుస్తూ, ఎంతో మంది బాధలను తీరుస్తూ, ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతూ, చింతపల్లిలో కూర్చొని మన చింతలన్నీ తీరుస్తున్న ఆ బంగారు తండ్రికి మళ్ళీ ఒక్కసారి మిగిలిగా చెప్పబడుతున్నారు. అలాగే చింతపల్లి సాయి సన్నిధిలో సకల దేవతలకు ఇక్కడ పూజలు జరుగుతాయి. సుమారు 5,000 గ్రామాల నుంచి, సుమారు 1000 పట్టణాల నుంచి చింతపల్లి సాయి సన్నిధిని ఎంతో మంది భక్తులు చేరుకొని సాయినాథుని పరిపూర్ణమైన ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు. ఇది సత్యం. ఈ మారుమూల గ్రామాలు, ఇక్కడ ఉన్న గ్రామాలను ఇక్కడికి భక్తి అనే ప్రపంచనాన్ని భక్తులకు సృష్టించి, ప్రతి భక్తుడు కూడా ఇక్కడ జరిగే పూజలకు పిలిపించుకొని అందరికీ పరిపూర్ణమైన ఆశీస్సులు అందిస్తున్నాడు మన చింతపల్లి సాయినాథుడు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ ఏ ఆలయంలో జరగని హోమాలు, యాగాలు, అభిషేకాలు, అన్నప్రసన్నలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఏ భక్తుడి దగ్గర కూడా ₹1 కూడా టికెట్ రూపంలో ఇక్కడ ఉండదు. భక్తులకు ఎవరికి నచ్చినంత వాళ్ళు ఇక్కడ డొనేట్ చేస్తుంటారు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ లక్షలాది రూపాయలు ఇచ్చి ఈ రోజు ఆయన గుడిలో, ఆయన నీడలో, ఆయన ఒడిలో మనం ఇలా కూర్చున్నాము అంటే ఎంతో మంది లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు చక్కటి ఆలయాన్ని నిర్మించినందుకు ఇలా కూర్చునే అవకాశం మనకు దొరికింది. కాబట్టి వాళ్ళను కూడా ఒక్కసారి అభినందిద్దాం. ఇక్కడ అన్న ప్రసాదాలు అనుకోండి, పూజలు అనుకోండి, హోమాలు అనుకోండి, మీలాంటి భక్తులు ఇక్కడ సహకరించి చక్కగా విరాళాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతగా కూడా ఒక్కసారి అందరినీ అభినందిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నిత్య అన్న ప్రసాదం. ప్రతి భక్తుడికి మధ్యాహ్నం హారతి అనంతరం సుమారు 3 నుంచి 4 గంటల వరకు వచ్చే ప్రతి భక్తుడి కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని అందిస్తున్నాడు బాబా. అలాగే 18 వసంతాల క్రితం ఒక్క గోవుతో స్టార్ట్ అయిన గోశాల ఈరోజు సుమారు 500 గోవులతో, గోమాతలతో ఒక గోకులంగా మారినందుకు చక్కగా, ఎందుకంటే బాబా గారికి పశుపక్షాదులంటే ప్రేమ. అందులో భాగంగానే ఈరోజు చింతపల్లి సాయి సన్నిధిలో 500 గోమాతలను సంరక్షించుకుంటున్నాడు. ఈ ప్రపంచం, ఈ దేశం ఇంకా 4 రోజుల పాటు సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి ప్రళయాలు రాకుండా ఉండాలి అంటే ఈ సృష్టికి గోమాత అవసరం. అందుకే చింతపల్లి సాయి సన్నిధిలో 500 గోమాతలను రక్షించుకుంటున్నాడు. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన జోలి పూజ ఉంది. ఏ సాయినాథుడి ఆలయంలో లేని జోలి పూజ
సాయి సంకల్ప దీక్ష అనే పూజలు భక్తులకు వరంగా ఒక ప్రసాదంగా చింతపల్లి సాయి సన్నిధిలో ఇచ్చాడు. ఇప్పటికి సుమారు 75,000 మంది ఇండ్లల్లో పూజ చేశారు. అలాంటి భక్తులు కూడా ఈరోజు ఎంతో మంది ఉన్నారు. అందరినీ కూడా ఇప్పుడు జోలి పూజ విశేషం వాళ్ళు కూడా చెప్తారు. భక్తులు వారి ఇంటి నుండి తెచ్చే బియ్యాన్ని, జ్యోల రూపంలో తెచ్చే బియ్యాన్ని ఇక్కడ నిత్య అన్న ప్రసాదంలో వండి పెడుతున్నాడు బాబా. బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు షిరిడీలో ఇల్లు తిరిగి భిక్షాటన చేసి అందరికీ భోజనం పెట్టేది. చింతపల్లి సాయినాథుడి ఆయన లీలల్లో భాగంగా ప్రతి గ్రామం నుండి, ప్రతి పట్టణం నుండి జ్యోల రూపంలో బియ్యాన్ని తెచ్చి ఇక్కడ అన్న ప్రసాదాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతగా కూడా మళ్ళీ ఒక్కసారి చెప్పబడతాం. విశ్వసహస్ర మొదలు పెట్టిద్దాం. తర్వాత ఒక మంచి నారాయణుడి పాట, ఒక భజన పాడుకుందామా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. తేజోమంతమైన రూపంతో, చిరునవ్వు మందహాసంతో, నీకేమి కావాలిరా నేనున్నాను అన్నట్టుగా మన దిక్కు చూస్తూ ఉన్నాడు. హృదయపూర్వక అంటే ఈ రోజు పాడే అవకాశాన్ని మనకు భగవంతుడు ఇచ్చిన వరంగా పాలు పంచుకొని సకల దేవతలను స్మరించుకుంటూ చేద్దాము. సద్గురు సాయి నమో నమః. ఇంకా కొంచెం శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. సుదర్శన్ సీనన్న నమ్మాలంటే సీనన్న. సాయిరామ్. అంత హిందువులే కదా? అంత హిందువులేమేనా? వెరీ గుడ్. చేతులు ఎత్తండి అమ్మా. మళ్ళీ మీరు చేతి తీస్తే మేము వేరే ఆలోచించాల్సి వస్తుంది. రైట్. మీరు వెళ్ళే బాబా ఆలయాలలో హిందూ పూజలు జరుగుతున్నాయా, ఇతర మతస్థుల పూజలు జరుగుతున్నాయా? ఎత్తండి చెయ్యి. హిందూ పూజలు ఎత్తండి ఒకసారి చెప్పండి. మేమందరం హిందువులమే చెప్పండి. బాబా ఆలయాల్లో జరిగే ప్రతి పూజ హిందూ పూజనే. ఎస్. కాబట్టి హిందూ మతాన్ని విడదీసే కుట్రలో భాగంగా కొంతమందికి ఇతర మతాల నుంచి డబ్బులు వస్తే హిందువులను విడదీసే కుట్రలో భాగంగా ఈ పని చేస్తున్నారు. అది ఎవరికి అర్థమైతే లేదు. ప్రతి నాటకం వెనుక ఒక స్వార్థం ఉంటుంది. ఈ చింతపల్లి సాయి సన్నిధిలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మీలాంటి భక్తులు లక్షలాదిగా ఇక్కడికి వచ్చి వారి నీడను ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. ఇది సత్యం. చింతపల్లి ఎక్కడండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 100-200 కిలోమీటర్లు ఇచ్చిన వాళ్ళే. ఈ రోజు చింతపల్లి సాయినాథుడికి దగ్గరికి రావాలనే ప్రేమ మీకు ఎందుకు కలిగింది? మీకు ఉన్న భక్తి, బాబా మీద ఉన్న విశ్వాసం, బాబా మీద ఉన్న నమ్మకం, మీకు బాబా చేసిన ఆశీస్సులు. అందుకే మనం వస్తాం. దాంట్లో భాగంగా కొందరు కుట్ర పన్ని హిందువులను విడదీసే కుట్రలో ముందుకెళ్తున్నారు. వారికి గట్టి సమాధానం చెప్పే రోజు త్వరలో
బాబా భక్తుల రూపంలో వారికి చెబుతారు. ఈరోజు ఏ ఆలయంలో లేని అన్న ప్రసాదాలు ప్రతి బాబా ఆలయంలో ప్రతి గురువారం నాడు జరుగుతుంది. చింతపల్లి అటువంటి ఆలయాలలో ప్రతి నిత్యము కూడా అన్న ప్రసాదం జరుగుతుంది. ఎన్నో హెల్త్ క్యాంప్స్, ఎన్నో సేవలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా బాబా ఆలయాలు వచ్చాక ఎలాంటి కులాలకు అతీతంగా సామూహికంగా కూర్చుని పూజలు, సామూహికంగా కూర్చుని భోజనాలు, ఆయన పాదాల చింతన నమస్కరించే అవకాశం సాయినాథుడు అందరికి ఇచ్చారు. ఇది సత్యం. అందులో కొంతమంది మూకలు మేము హిందువులమని చెప్పి మనమందరం కట్టరి హిందువులం. ఒక్కసారి చెప్పండి అమ్మా, బాబా భక్తులు ఎవరు? కట్టరి హిందువులకే చెప్పాలమ్మా, మైక్ అక్కడ వస్తుంది. బాబా భక్తులు అంటే ఎవరు? కట్టరి హిందువులకే కట్టరి హిందువులం. అది ఒక్కసారి అందరు కూడా చెయ్యి ఎత్తి కట్టరి హిందువులకే జై శ్రీరామ్, జై సాయిరామ్. సన్నిధిలో గత 18 సంవత్సరాల నుంచి ప్రతి గురువారం చక్కగా వందలాది మంది భక్తులను ఇక్కడ కూర్చోబెట్టి సుమారు 2 గంటల పాటు భగవన్ నామస్మరణ సత్సంగం గత 18 సంవత్సరాల నుంచి చెబుతున్నాం. ఇప్పుడే చూశాం, సకల దేవతలను స్మరిస్తూ ఒక చక్కటి భజన కూడా ఇప్పుడు చేసుకున్నాం. ఏకాదశి సందర్భంగా ఇక్కడ విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు, మరి వారు పారాయణం చేస్తున్నారు, వాళ్ళు కూడా చూద్దాము. స్టార్ట్. అటువా ఇప్పటి వరకు భక్తుల్లో భక్తుడిగా కలిసిపోయి భజన కీర్తనలో ఎన్నో పాటలు మనకి చాలా చక్కగా వినిపించారు. ఆయన ఎవరు ఇంత కలివిడిగా తిరుగుతున్నారు అనుకుంటున్నాం కదా, ఆయనేనండి ఈ షిరిడి సాయిబాబా యొక్క చైర్మన్ ధనంజయ్ గారు. చాలా సింపుల్గా అందరితో పాటు కలిసిపోయి ఆ భక్తులకి ఎంతో సేవని అందిస్తూ ఉన్నారు. వారి మాటల్లో సాయిబాబా గారి గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే మేము చాలా టెంపుల్స్ వెళ్ళాము, కానీ చైర్మన్ అనే వ్యక్తి ఇంత సింపుల్గా ఇంత కలివిడిగా తిరగడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. ఏంటి అసలు సాయిబాబా టెంపుల్ కట్టడానికి, నిర్మాణానికి చేపట్టడానికి ఏంటి కారణం? మీకు ఏమైనా బాబా కల్లో కనిపించారా? ఏమైనా నిదర్శనం ఉందా? చెప్పండి. సాయిరామ్. చింతపల్లి గ్రామంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలని బంధుమిత్రులను కలిసి ఈ విలేజ్ మాత్రం వరకే కట్టాలని నిర్ణయించుకొని ముందుకెళ్ళాం. ఆ రోజు ఒక 25 లక్షల బడ్జెట్తో నిర్మించాలనుకొని నన్ను ఒక సేవకుడిగా, ఒక అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకొని ట్రస్ట్ ముందుకెళ్ళాం. నిజమేంటి రావే, ఇలా పక్కన నిలబడుతుంది కిందే శాలియే. కానీ సాయినాథుడు అన్నట్టుగా నాకు ఒకటిచ్చి చూడు నేను 10 అంతలు ఇస్తానన్నట్టుగా మేము అనుకున్న దానికంటే అనుకున్న సమయంలో 10 రెట్లు చక్కటి ఆలయాన్ని నిర్మించుకొని చుట్టుపక్కల వందలాది మంది గ్రామాల నుంచి ఇక్కడికి పిలిపించుకొని చక్కగా నిర్వహించుకుంటూ చక్కటి నిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి ఇక్కడ కూర్చొని ఎంతోమంది భక్తుల జీవితాలలో వెలుగు నింపుతూ కోరికలు తీరుస్తూ
ముందుకెళ్తున్నాడు బాబా. ఇది మామూలు విషయం కాదు. అందులో నాకు భగవంతుడు ఈ డ్యూటీ చేసినందుకు మనస్ఫూర్తిగా ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపుకున్నందుకు ఒక ఆనందం నాకు. ఇది అంటే మనం అనుకుంటే, మనం కోరుకుంటే వచ్చే భాగ్యం కాదు ఇది. భగవంతుడి నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. అందులో భాగంగా ప్రపంచంలో ఏ సాయినాథుడి ఆలయంలో లేనట్టుగా చక్కటి పూజలు, హోమాలు, యాగాలు, యజ్ఞాలు, గోశాల అద్భుతమైన నిర్వహణతో ముందుకెళ్తుంది. అందులో భాగంగా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక సేవకుడిగా, ఒక చైర్మన్గా ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు ప్రణమిల్లుతున్నాను. నిజంగా ఈ ఆలయం అయినాక ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఒక భక్తి ప్రపంచం పుట్టుకొచ్చింది. ప్రతి భక్తుడికి ఇక్కడికి రాగానే అన్ని సౌకర్యాలు, వారికి అర్చన అన్నీ కూడా ఎలాంటి టికెట్ లేకుండా బీదలకు, సాధలకు ఎంతోమందికి ఇక్కడ అన్నప్రసాదాలు, అన్నప్రసన్నలు అన్నీ అద్భుతంగా బాబా అందిస్తున్నాడు. తర్వాత ఎవరికి వచ్చినంత వాళ్ళు ఇక్కడ డొనేట్ చేస్తుంటారు. ఇది ఒక మాకు అదృష్టంగా, మాకు ఎంతోమంది ట్రస్ట్ మెంబర్లు ఉన్నా కానీ ఇక్కడ ఒక 10-15 మంది ఎప్పుడు బాబా సేవలో తరించిపోతాం. అందులో భాగంగానే మా అన్నగారు ఇక్కడ కోశాధికారిగా గత 20 సంవత్సరాల నుంచి మేము అందరం ఇక్కడ కలిసి పనిచేస్తున్నాం. అలాగే మా బావగారైన పుల్లారెడ్డి గారు ఒక్క గోవుతో స్టార్ట్ చేసిన గోశాలని 500 గోవులతో గోకులాన్ని చేసే భాగ్యాన్ని బాబా వారికి ఇచ్చాడు. ఇంకా మా సెక్రటరీ గారు ఈరోజు అందుబాటులో లేరు. ఈ ఆలయం గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ చాలా గొప్పగా బాబా చేసుకుని ముందరు తీసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తోంది. సీనురా వీరిని అన్నదానం గురించి అడగండి. అడుగుతా. ఈ ఇష్యూ మీద మిమ్మల్ని అడిగేస్తే, ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తోంది, బాబా అసలు హిందూ దేవుడు కాదు అని. ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టిన మీరు, ఒక చైర్మన్ హోదాలో ఉన్న మీరు, ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? బాబా దేవుడు, గురువు అనేది కాదమ్మా. బాబాతో గత 50-60 సంవత్సరాల నుంచి ఎన్నో బంధాలతో, ఎంతో అనుబంధాలతో, ఎన్నో అనుభవాలతో బాబా భక్తులయ్యారు. బాబా ఆలయాల వాళ్ళు ఎలాంటి ప్రచారం బయటికెళ్ళి చెయ్యరు, వేరే మతస్థుల్లాగా ప్రచారం చెయ్యరు. బాబాను పూజించే వాళ్ళు హిందువులే, బాబా ఆలయాలు హిందువులే, బాబా ఆలయాలను కట్టిన వాళ్ళు హిందువులే, బాబా ఆలయాల్లో జరిగే పూజలు కూడా హిందువులవే. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎందుకు చేస్తున్నారనేది నాకు తెలియదు, కానీ బాబా మీద వ్యతిరేకత ప్రచారం చేస్తూ బాబాను ఇతర మతస్థులుగా వాళ్ళను అంటూ హేళన చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇది మాటకం మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు బాబా ఆలయాలలో ఎక్కడా లేని విధంగా అన్న ప్రసాదాలు, అన్నదానాలు, హెల్త్ క్యాంప్స్, ఎన్నో రకాలుగా ఎన్నో సేవలు జరుగుతున్నాయి. వాళ్ళు ముఖ్యంగా ఏమంటున్నారంటే, బాబా ఆలయాలను ఎందుకు ఎండోమెంట్లో చేరుస్తలేరు? దానికి ఒకటే సమాధానం. మనం ఇప్పుడు ఎండోమెంట్లో ఉన్న ఆలయాలనే ఎండోమెంట్ నుంచి విముక్తి కోరుతున్నాం. ఎందుకంటే ఎండోమెంట్కు పోయిన డబ్బులు మళ్ళీ వాపసు లేవు కాబట్టి. ఇవాళ ఎండోమెంట్కి ఒప్పచెప్పిన రోజు ఈ సాయినాథుడి ఆలయాలలో కూడా పూజలు ఉండవు, అన్నప్రసాదాలు ఉండవు, ఏవి ఉండవు. తర్వాత వాళ్ళ ఆలోచన ఎండోమెంటులో లేవు కాబట్టి ఆలయాల నిర్వాహకులు ఏదో దోచుకుంటున్నారు, ఏదో తింటున్నారు అనే భావన వాళ్ళకుండి వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనకు ఇలా మాట్లాడుతున్నారు. కానీ బాబా ఆలయాలు నిర్వహించే వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలుసు. ఒక్కొక్క నెల శాలరీస్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉంటున్నాం. అయినా బాబా ఏదో రకంగా నిర్వహించుకుంటున్నాడు, చక్కగా పూజలు చేయించుకుంటున్నాడు, చక్కగా అన్నప్రసాదాలు అందిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అన్నం అంటే ఇష్టం, అన్నదానం అంటే ఇష్టం, పశుపక్షాదులు అంటే ఇష్టం. తర్వాత ఈ చింతపల్లి ఆలయాన్ని చూసుకుంటే నిజంగా ఎంతోమంది బీదలు
ఇక్కడికి వచ్చేసేసి పరిపూర్ణమైన భగవంతుడి ఆశీస్సులు తీసుకొని పోతున్నారు. ఈ రోజుల్లో ఊర్లలో ఉన్న ఆలయాలలో చిన్న చిన్న రామాలయాలు, శివాలయాలు, ఇటువంటి ఆలయాలలో కనీసం పూజార్లు కూడా లేకుండా పూజలు చేసే విధంగా కూడా చేస్తలేరు. ఊర్లో వాళ్ళు పట్టించుకుంటలేరు, పూజారులు ఉండలేరు. అలాంటి పరిస్థితుల్లో చక్కగా సాయినాథుడి ఆలయాల్లో ఒక ట్రస్ట్ ఉంటుంది కాబట్టి ట్రస్ట్ వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ, ట్రస్ట్లో ఉన్న సభ్యులు ఇబ్బందులు పడుతూ చక్కగా ఆలయాలను ముందుకు తీసుకెళ్తూ ఆలయాలను ఇలా ఆ వెలుగులో ప్రసరిస్తున్నట్టుగా వెలుగు నింపుతూ ఆలయానికి వచ్చే భక్తుల్లో బాబా వెలుగు నింపుతున్నాడు. ఆలయాల వెలుగు సాయి ట్రస్ట్ సభ్యులు నింపుతున్నారు. అలాంటి అవకాశాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. అయినా ఏదో ఒక రోజు బాబా వాళ్ళకు సమాధానం చెప్తాడు తప్పకుండా. ఎలాంటి ప్రచారం లేకుండానే బాబా ఆలయాలకు భక్తులు వస్తున్నారు. వారికి ఉన్న అనుభవాలు, వారికి ఉన్న లీలలు, వారికి ఉన్న కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు మనం రమ్మంటే ఎవరు రారండి. ఈరోజు చింతపల్లి చూశారు కదా మీరు. ఈరోజు సుమారు హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరం. ఎంతోమంది భక్తులు, మీరు అందరినీ అడిగారు, ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ వారి అనుభవాలను, వారి ఆనందాన్ని ఇక్కడ మీతో పంచుకున్నారు. ఇది సత్యం, సత్యం, సత్యం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం గురించి కూడా మెయిన్గా మాట్లాడుకోవాలి. మేము ఇక్కడ తిన్నాము. ఇలాంటి ఫుడ్ ఏ ఆలయాలలో లేనంత నాణ్యతగా చక్కగా ఉంది. మేము తిని చెప్తున్నాం కాబట్టి మరి ఇంత మెయింటైన్ ఎలా చేయగలుగుతున్నారు? ఇంతమంది భక్తులు వస్తూనే ఉన్నారు, వారికి లేదు అనే కొరత లేకుండా ఎలా నడపగలుగుతున్నారు? సాయిరామ్. నేను గత 20 సంవత్సరాలుగా సాయిబాబా టెంపుల్, చింతపల్లి సాయిబాబా టెంపుల్ ట్రెజరీగా, కోశాధికారిగా నిర్వహణ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ 7-8 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం జరుగుతుంది. అంతకుముందు ఒక గురువారమే జరిగేది. ఇప్పుడు నిత్యాన్నదానం మొదలుపెట్టి 7 సంవత్సరాలు దాటింది. 7 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ ఆపలేదు, నిత్యం జరుగుతూనే ఉంటుంది అన్నదానం. బాబా ఆలయాల్లో ఇంత ప్రత్యేకంగా అన్నదానం ఎక్కడైనా గురువారాలు జరుగుతుంటాయి, కానీ ఇంత ప్రత్యేకంగా వేడి వేడి అన్నం, చలిది లేదు, అలాంటి అన్నదానం ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఇంచుమించుగా 1000 మంది, తక్కువ కాకుండా 1000 మంది ఇక్కడ సప్లై జరుగుతూ ఉంటుంది. అయితే ఇట్టి అన్నదానం ఎలా జరుగుతుందా అంటే, ఇక్కడ మేము సాయి సంకల్ప దీక్ష అనేది ఒకటి ఇక్కడ మా ఆలయంలో నిర్వహణ మొదలుపెట్టాము. అయితే భక్తులు 41 రోజులు వాళ్ళ ఇళ్లలో పూజ చేసుకొని, వాళ్ళు చేసిన రోజున 3 పిడికెళ్ళ బియ్యము, అలా ఈ 40 రోజులు చేసి అయితే ఈ 40 రోజులు చేస్తే ఒక 4 కిలోలు 3 కిలోల బియ్యం అవుతాయి. అవే బియ్యాన్ని ఇక్కడికి ఆ 41 రోజు వారికి వీలైనప్పుడు వచ్చి బాబాకు సమర్పించి అవే బియ్యంతో ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి మేము అన్నదాన నిర్వహణ జరుగుతున్నది. మాకు వాళ్ళు ఇచ్చేటువంటి దాని వెంబడి ఇచ్చేటువంటి దక్షిణ విరాళాల రూపంగా వాటికి నిర్వహణకు మేము ఉపయోగిస్తున్నాం. ఇంతవరకు మాత్రం మేము ఎప్పుడు కూడా ఈరోజు అన్నం లేదు అనే సమస్య లేకుండా ఇప్పటి వరకు కూడా నడిపిస్తున్నాం. సాయిరామ్. ఇంకా ఇక్కడ గోశాల గురించి మాట్లాడుకోవాలి. మనం మామూలుగా ఒక ఆవుని పోషించాలంటేనే చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటిది ఇక్కడ 500 ఆవుల్ని వీళ్ళు పోషిస్తున్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం ఎలా సాధ్యమవుతుంది సార్. అందులో గోసేవ అనేది తల్లికి సేవ చేసినట్టే అంటూ ఉంటారు, ఎలా చేయగలుగుతుంది? సాయిరామ్. నా పేరు పుల్లారెడ్డి, నేను రిటైర్డ్ టీచర్ను. మా బావగారు మన దేవస్థానం మొట్టమొదట 18 ఏళ్ల కింద ఒక ఆవుతోటి మొదలయ్యి 18 ఏళ్ళు అంటే ఒక ఆవుతోటి ఈరోజు 500 ఆవులు అయినాయి. అంటే మేము ఎంత, మా చైర్మన్ గారు మేమైనా కానీ ఎంత కష్టపడితే అన్నీ అభివృద్ధి అయినాయి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ భూప్రపంచం మీద ఆవులు కలుషితమైన నీరు, కలుషితమైన భూమి ఇదంతా అవుతుంది. కాబట్టి ఈ కలుషితం కాకుండా ఈ ఆవులను వాళ్ళ పేడ దాని నుంచి ఆవులు పంటలు పండిస్తేనే మనకు ఒక 4 రోజులు మనం బతకగలుగుతాము. అయితే ముక్కోటి దేవతలు అనే స్వరూపమైనటువంటి గోమాత వలనే మనకు ఈ ప్రపంచం మొత్తం ఆ గోమాతతోటే సాధ్యమవుతుంది. అటువంటిది దానికి ఈ నిర్వహణ ఎట్లా చేస్తున్నామంటే, వాటికి కావాల్సిన సౌకర్యం షెడ్లు, బ్రహ్మాండమైన షెడ్లు, ఒక 7-8 షెడ్లు కట్టినాము. తర్వాత ఒక 20 మంది
ఆ జీతం అంటే పనిచేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత వాటికి గడ్డి, సరిపోని గడ్డి, నీళ్లు ఇటువంటివన్నీ సంపూర్తిగా ఉన్నాయి మా దగ్గర. మా చైర్మన్ గారు దాని శ్రద్ధతోటి బాగా శ్రద్ధ వహించి నిన్న మననే పోలీసు వాళ్ళు ఒక 30 ఆవులను పట్టుకొని మల్లెపల్లి పట్టుకొని మా దగ్గర పట్టుకొచ్చిండ్రు. వాటిని కూడా సంరక్షణ చేస్తున్నాం. ఇంకా మాకు మా చైర్మన్ గారు ఏమంటుండంటే 1000 ఆవులు చేయాలి మనం. వాటి అప్పుడే మనకు సంపూర్తి ఈ ప్రపంచం మీద ఒక్క గోగమాతను కూడా కబేలానికి పోకుండా మనం ప్రయత్నం చేయాలి. ఇది అందరి బాధ్యత. ఈ బాధ్యతను అందరు తీసుకొని ఈ గోమాతను రక్షించాలని వారి యొక్క సూచన. నాకు కూడా ఈ అవకాశం దొరికినందుకు కూడా చాలా ఆనందంగా ఒక భగవంతుని సేవలో ఈ అవకాశం వచ్చినందుకు నా జన్మ కూడా సార్థకమైనట్టు భావిస్తున్నాను. అయితే మనతో పాటు ఈ ఆలయ నిర్వహణ మొత్తం బాధ్యతలు ఈయన స్వీకరిస్తున్నారు. మరి ఇంత పెద్ద ఆలయాన్ని, ఇంతమంది భక్తుల్ని ఈయన రోజుకి ఎలా వీళ్ళని మేనేజ్ చేయగలుగుతున్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అంటే మేము చూసాము, ఈ రోజు గురువారం కావడం ఇంకా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు అనుకుంటున్నాము. రోజు ఇట్లాగే వస్తారా? ఎలా మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? సాయిరామ్, నా పేరు శ్రీనివాస్. నేను ఇక్కడ 18 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా కొలిచిన వారికి కొంగు బంగారం అనే విధంగా బాబావారు అందరికీ ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్క భక్తుని యొక్క కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ ఒకసారి దర్శించుకున్న వాళ్ళు పదే పదే దర్శించుకొని వారి యొక్క అనుభవాలు, వారి యొక్క కోరికలు పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొదట దేవాలయంలో అడుగుపెట్టగానే వాళ్ళకు ఒక వైబ్రేషన్ ఇక్కడ వచ్చాక అదొక రకమైన ఆనందం, ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఇట్లా వస్తుంటారు. ఇక్కడ చాలామంది ప్రముఖులు వస్తున్నారు, అన్ని రంగాల నుంచి ఇక్కడ వస్తున్నారు. ప్రత్యేకంగా గురువారం చాలామంది ఈ చింతపల్లి సాయినాథుని దర్శనం చేసుకునే విధంగా వచ్చి ఇక్కడ వారి యొక్క కోరికలను విన్నవించుకొని వాళ్ళ యొక్క బాధలను చెప్పుకొని ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి అన్నదానం అనుకోండి, గోసేవ అనుకోండి, భక్తులు ఇచ్చినటువంటి విరాళంతో ఇక్కడ జరుగుతుంది. ఒకసారి భక్తుడు కొంచెం విరాళం ఇచ్చిన వాళ్ళు ఇక్కడ నిర్వహణ చూసి మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఇట్లా బాబా ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే భజన మెయిన్గా చెప్పుకోవాలి. భక్తుల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ నారాయణ పారాయణం కానీ ఇట్లాంటివన్నీ చాలా బాగా చేశారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. రోజు ఇట్లాగా ఉంటుందా? ఇవాళ ఏకాదశి కావడంతో స్పెషల్గా చేశారా? వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై బలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అమ్మ, సత్సంగత్యం, నిస్సంగత్యం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి. ఎందుకంటే భజన అంటే భక్తి భావన, జనం అందరు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేది ఒక భజన. భజనతోనే చాలా సంకల్ప సిద్ధి ఉంటుంది, చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆ కోరికతోనే మమ్మల్ని ప్రత్యేకంగా మా ధనంజయ సారు 100కో కోటికో ఒక్కరితోనే ఇంత జనసమూహం, ఆయన ఒక్కరితోనే ఇంత జనసమూహము ఇక్కడ ఈ గుడి వెలవడం. నేను వచ్చాను 18 సంవత్సరాల క్రితం, ఒక సింగర్ దొరుకుని వచ్చాను. అప్పుడు చిన్న గుడి ఇంత ప్రభావితమవుతుంది, ఇంత విలుసిల్తాన్ని నాకు తెలియదు తల్లి. నేను షిరిడిలో ప్రోగ్రాం చేశాను. తర్వాత నా అదృష్టం కొలది మళ్ళీ ఇక్కడ రావడం, ఆయన పిలిపించుకున్నాడు. బాబా అంటే పిలిస్తే పలికే దేవుడమ్మ. ప్రపంచమంతా ఈ కోడే కూసి, నక్కలే కూసి రకరకాలుగా మాటలన్నా ఆయన మాత్రం నిజస్వరూపిణి. దైవం మానుష్యరూపిణి అంటే ఒక మనిషి రూపంలో వచ్చిన ఆ భగవంతుడు. నాకైతే ఆయన దైవ మానుష్యరూపిణి అనిపిస్తుంది మా సార్ చూస్తే కూడా. నిజం అమ్మ. ఎందుకంటే ఒక చిన్న వయసు, చిన్న లెక్క, ఆయన ఒక రకమైన ఇంత పెద్ద బాధ్యత. మొన్న అది జనవరి 1 నాడు తల్లి, ఆ పబ్లిక్కు అవధులు లేవు. అంత పబ్లిక్ని నేను కూర్చొని దిక్కు నేను చాలా ఆలోచన చేసుకుంటా ఉన్నా. ఏంది విచిత్రం. మొన్న మంగిలి వచ్చి పాడింది పాటలు ఇక్కడ. ఒక్కటి కాదమ్మ చెప్పడానికి. ఇక్కడ జరిగే పూజలు ఎక్కడ నేను చూడలేదు తల్లి. భారతదేశం మొత్తం తిరిగిన కళాకారుడిని నేను 16 సంవత్సరాల నుంచి కవాలీలు, చర్చిలు, మజీదులు అన్ని రకాల ప్రోగ్రాం చేశాను. చాలా కళాకారుల్లో నేను చాలా ప్రోగ్రాం చేశాను తల్లి. కాకపోతే ఇలాంటి పూజలు కనీసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చమ్మా. అవును తల్లి. ఎక్కడ నాకు తిరుపతిలో కూడా జరుగుతుందో జరగదో అనిపిస్తుంది అమ్మా.
ఇక్కడ పూజలు చూసి అవి అన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి భగవంతుడు ఆయనకు ఏ విధంగా ఇస్తున్నాడో, ఎక్కడ తెస్తున్నాడో అది అసలు అది అంతా ఆయన సంకల్పమే, మనం చెప్పనీకే తరం కదమ్మా అది. చాలా సంతోషం. మాకు ఇక్కడ భజన దొరకడం, స్వామి ముందల దగ్గర కూర్చొని ఒక్కొక్కసారి కొన్ని పాటలు పడుతుంటే మాకు దుఃఖం వస్తుందా, ఎందుకంటే ఆయన మమ్మల్ని చూసినట్టే ఉంటుంది. ఆ రూపం అలాంటిది ఆయన. చాలా సంతోషం తల్లి మీరు రావడం. ప్రతి గురువారం మాకుంటుంది. మధ్యాహ్న మాకు కొన్ని స్పెషల్ కొన్ని ప్రోగ్రాంలు వస్తుంటాయి. మొన్న శుక్రవారం కానీ, మొన్న ఈ వసంత పంచమి, ఇలా ఏ చిన్న అవకాశం ఉన్నా సార్ మమ్మల్ని పిలుస్తాడు, భజన చేపిస్తాడు. మాకింత ఉపాధి కళాకారులకు ఆయన ఎందరినో ఆదుకుంటున్నాడు తల్లి. దాంట్లో మేము కొంచెం ఆ స్వామికి ఏనాడు పూర్వజన్మ మాది రుణపడున్నాం, ఆ మహాత్ముడు కారణ జన్ముడు, ఆ భగవంతుడు ఏ విధంగా ఆయనకు చేస్తున్నాడు. చాలా సంతోషదాయకం మీరు రావడం తల్లి, చాలా సంతోషం. నిజంగానే మేము చూసిన ఆలయాలు, ప్రతి గురువారం ఒక్కొక్క ఆలయానికి స్వయంగా నేనే వెళ్తూ ఉంటాను. చూసిన అన్ని ఆలయాల్లో కంటే ఇది ఒక ప్రత్యేకమైనదని నేనైతే పక్కాగా చెప్తాను. చింతపల్లి సాయిబాబా ఆలయం. మరి ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారి మాటల్లో ఏం చెప్తారు అడిగి తెలుసుకుందాం. అంటే ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంది, మీరేమంటారు? అవునమ్మా, అది నగ్న సత్యం అమ్మా. అన్ని దేవాలయములే కాకుండా మా ఆలయ చైర్మన్ గారు అయిన మంచిగంటి ధనంజయ గారు ప్రాణం పెట్టి తన సమయాన్ని అంతా వెచ్చించి తను పొందిన ఆనందాన్ని ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి పంచిపెట్టాలని ఒక తపనతో ముందుకు సాగుతూ ఈ దేవాలయాన్ని ఒక దివ్యక్షేత్రంగా మార్చాలని ఒక తపనతో అహర్నిశలు తన సమయాన్ని అంతా వెచ్చించి ప్రతి భక్తుడికి ఆనందాన్ని పొందుతున్నాడు. ఇక్కడ పనిచేసే మేమందరం ఎంతో అదృష్టవంతులం. అలాంటి మహాభక్తుడు అనాలి. ఆయన ముద్దుబిడ్డ, మన సాయిబాబా గారి ముద్దుబిడ్డ మా చైర్మన్ గారు. ఆయన సేవకుడిగానే పనిచేస్తున్నాడు, కానీ ఇది ఒక హోదాగా భావించలేదు. ఆయన మాటల్లో కూడా అదే చెప్తాడు. మనకి బాబాగారు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని మనం పొందిన ఆనందానికి వచ్చిన 10 లక్షలాది మంది ప్రజలకు పంచాలి, మనందరి బాధ్యత ఇది అని ఒక కాన్సెప్ట్తో ఇక్కడ ఈ దేవాలయంలో సేవలు కానీ ధనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఉచితంగా కంకణ, అలాగే ఉచితంగా అర్చన, ఏ టికెట్ కూడా పెట్టలేదు. ప్రేమతో వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని ఆ సేవతో మేము ముందుకెళ్తున్నాం. అందరికి కూడా భక్తిని పంచాలని ఒక తపంతో 1 గంట సమయం ప్రతి గురువారం సత్సంగం జరుగుతుంది. వాళ్ళకి ఉత్సాహం ఉన్నా లేకపోయినా వాళ్ళ చైతన్యవంతులు చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ తత్వాన్ని, సాయి తత్వాన్ని బోధించి తన మాటల ద్వారా, తన పాటల ద్వారా అందరినీ చైతన్యపరిచి ఆనందాన్ని పంచి ముందుకు తీసుకెళ్తున్నాడు. కనుక అది గొప్ప విషయం. నేను ఎంతో మందిని చూశాను, ఎంతో దేవాలయాలు తిరిగాను. ఈ అనుభవం నాకు 72 సంవత్సరాల వయసు. ఆధ్యాత్మిక ఎంతో అనుభవం ఉంది. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నా బిడ్డ దగ్గర, బాబా దగ్గర ఇక్కడ సేవ చేసే అదృష్టం నాకు ఈ జన్మకు వరంగా భావిస్తున్నాను. అంటే ఎంతటి భక్తుడో, ఎంతటి తపన ఉన్నదో అలాంటి ఆ సాయి సన్నిధిలో, ఆయన సన్నిధానంలో నేను సేవ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ మా అదృష్టం ఇది, ఇలాంటి దేవాలయాలు కూడా ఉన్నాయా అనే విధంగా ఇక్కడ సేవలు జరుగుతున్నాయి. ఆ భజన అనుకోండి, వాళ్ళ చైతన్యపరచుకోవటం అనుకోండి, పూజ అలవాటు లేనివాడికి పూజ అలవాటు చేసి జోలే శ్రీ సాయి సంకల్ప దీక్ష అనేది ఒకటి ప్రవేశపెట్టి బాబా వారి మనసులో దూరి ఆ కాన్సెప్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఆనందాన్ని పంచుతున్నారు. పూజలు అలవాటు చేస్తున్నారు. ఎంతోమంది వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు. వాళ్ళ కోరికను నెలవేరి బాబాకి దగ్గరయ్యి ఇంకా ఆనందాన్ని పంచుతూ వాళ్ళు 10 మంది చెప్తూ 1000 మంది ఇట్లా వచ్చి తరిస్తున్నారు. కనుక దీని అందరికీ మూల కారణం బాబా నేను ఉన్నాను, షిరిడి నుంచి నేను వచ్చి ఇక్కడ ప్రకటితమవుతున్నానని ఆయన ఉంటే, నా వంతుగా ఇక్కడ సేవకులు కానీ, మా చైర్మన్ గారు కానీ, మా ట్రస్ట్ మెంబర్లు కానీ అందరూ భక్తుల్ని సేవ చేసుకుంటూ భక్తులే బాబాగా, భగవంతుడిగా భావిస్తూ అందరికి ఆనందాన్ని పంచుకు ముందుకెళ్తున్నాం. మా సాయి సన్నిధి ఆలయంలో ఉన్న ప్రత్యేకత అది. కనుక చాలా సంతోషం అండి. వచ్చిన ప్రజలందరూ కూడా ఇంకా లక్షలాది మంది వచ్చి వాళ్ళు తరించేది కాక ఇంతమందిని తరింపజేయాలని, సాయి మార్గంలోకి ప్రతి మనిషి రావాలని, ఆయన నీడలో ప్రతి జీవితం జన్మ చరితార్థం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభం భూయా. సత్యసాయి ట్రస్ట్ అన్ని ఎట్లా? సత్యసాయి జిల్లా అధ్యక్షులు వీరు, సత్యసాయి సేవా సంస్థలు నల్గొండ జిల్లా అధ్యక్షులు. సో ఏంటి అంటే మరి ఇక్కడ ఉన్న ఆలయం
మాకైతే చాలా కొత్తగా అనిపించింది. మీరు ఎన్నో ఆలయాలు తిరుగుతూ ఉంటారు, మీకు ఎట్లా అనిపించింది? నా పేరు దేవరశెట్టి శ్రీనివాసులు. నేను సత్యసాయి సేవా సంస్థలు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, సత్యసాయి ప్రేమ జ్యోతి రూపంలో స్వామివారు 6, 7, 8 తారీఖులలో మన నల్గొండ జిల్లా మొత్తం కూడా సంచరిస్తుంది ఆ ప్రేమ జ్యోతి. ఆ జ్యోతి ఈ ఆలయానికి కూడా తీసుకురావాలనే సత్సంకల్పంతో ఈ ట్రస్ట్ చైర్మన్ గారిని కలవడానికి వచ్చాం. ఇక్కడ వారి యొక్క ఆదరణ, అభిమానం కూడా చాలా మాకు ఎంతో ఆప్యాయతగా ఉంది. ఇక్కడ సత్యసాయి ప్రశాంతి నిలయంలో ఉంటే ఏ విధంగా మనశ్శాంతి ఉందో అంతటి మనశ్శాంతి, చక్కని ఆదరణ ఆ సాయినాథుడే, షిరిడి సాయినాథుడే సత్యసాయినాథునిగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఆ రూపంలో చక్కని దీవెన, చక్కని మనశ్శాంతి మా అందరికీ కూడా మంచిగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళకి గోశాల ఉంది, వీళ్ళకి 500 ఆవులు ఉన్నాయి. మరి ఆ గోమయాన్ని ఏం చేస్తున్నారు అనుకుంటే, మనం ఫస్ట్లో ఎంట్రన్స్ ఇవ్వగానే అక్కడ గోమయంతో మనకి దునిలో పిడకలు చేసి వేస్తున్నాము. అలాగే ఇంకొక మెరాకల్ ఏంటంటే, ఇది గోమయంతో చేసింది. ఇదేంటంటే దీని మీద మనం ఫోన్ ఇట్లా పెట్టినప్పుడు ఫోన్ నుంచి ఏదైతే రేడియేషన్ విడుదలవుతుందో అది రాకుండా ఇది గోమయంది కాపాడుతుందంట. చాలా బాగుందండి. ఇవాళ రేపు మనకి ఫోన్ వాడకం చాలా ఎక్కువైంది. నిత్యం ఫోన్తోనే బతుకుతున్నాం. కాసేపు అయినా ఫోన్ పక్కన పెట్టినప్పుడు ఆ రేడియేషన్ మనకు రాకుండా ఉండాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి వీళ్ళు తీసుకోవడం కూడా చాలా మెరకల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ గోమయాన్ని కూడా వీళ్ళు వేస్ట్ చేయకుండా ఇలాగ జనాలకి ఉపయోగపడేలా తయారు చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదండి చింతపల్లి సాయిబాబా దేవాలయం యొక్క విశేషాలు. ఎందుకంటే ఎంతో అద్భుతమైన దేవాలయం ఇది. మన దేవుడి ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఇక్కడికి ఒక రోజంటూ వస్తే మనం మనశ్శాంతిగా కూడా కాసేపు గడిపి ఈ ఆలయంలో ఎంతో చక్కటి అనుభూతిని పొంది ప్రతి ఒక్క భక్తుడు తిరిగి వెళ్తారని నేనైతే పక్కాగా చెప్తాను. ఎందుకంటే అంత చక్కటి విశిష్టత ఉంది ఇక్కడ ఆలయంలో. అట్లాగే గోసేవ చేయాలనుకునే వారికి కూడా ఇక్కడ గోశాల కూడా చాలా బాగుంది. మీరు ఎలాంటి యజ్ఞాలు, యాగాదులు, పిల్లలకి అన్నం ముట్టించడాలు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆలయంలో మీకు అందుబాటులో ఉన్నాయండి. ఇంత చక్కటి చింతపల్లి సాయిబాబా ఆలయానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో ఇలాంటి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.